నేలను నమ్మి నీటిని నమ్మి హైలెస్సో హైలెస్సా అంటూ అలలపై ముందుకు సాగే మత్స్యకారులు. హైలపట్టు హైలేసా, మల్లాకట్టు హైలేసా, అతిరబాబు హైలేసా, అక్కడ పట్టు హైలేసా. వారు చిందించిన చెమట చుక్కలు గంజినీళ్లు పోస్తాయని, చేపలు రొయ్యలు చింతలు తీరుస్తాయని, తెప్పల మీద ఇసుక తిప్పల మీద ఆశలు పెంచుకున్న ఆడపడుచులు అమాయక జీవులు. తీరా దారపు పోగుల్లో సరుకు పడక, దళారుల మోసానికి తాళలేక వలలో పడ్డ చేపపిల్లల్లా విలవిల్లాడారు. చుట్టూ అనంత జలరాశి ఉన్న బతుకుల్లో ఇసుకమేటలు వేసేసరికి జీవోత్సవాలుగా మారారు. అన్ని వైపులా చీకట్లు కమ్ముకున్న ఆ సమయంలో ఓ ఆత్మీయ హస్తం వారి మధ్యకొచ్చింది. సమస్యల వలని పోగులు పోగులుగా విచ్ఛిన్నం చేద్దాం రండి అంటూ అతివలను కూడగట్టింది. దోపిడీకి చర్మగీతం పాడి ఆనందాల బాటలో వారిని నడిపించింది. ఒడిషా తీర ప్రాంతంలో సముద్రమంత విప్లవం తీసుకొచ్చి జాలర్ల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ సాహస నారి, మత్స్యకారుల ఆత్మబంధువు, ఐక్యరాజ్య సమితి ప్రశంసలందుకున్న సామాజిక కార్యకర్త చిట్టెమ్మ. ఆశల తెరచాపలెత్తి బతుకు సంద్రంలో అడుగుపెట్టే జాలర్ల జీవితాల్లో ఆనందాల కన్నా విషాదాలే అధికం. ఆటుపోట్ల బాధలు అంతే సాధారణం. క్షణం తీరికుండదు, పైసా ఆదాయముండదు. గంజినీళ్లకు కూడా వెతుక్కోవలసిన పరిస్థితి. అవే చిట్టెమ్మను కదిలించాయి. అందరికోసం నినదించేలా, అన్యాయాలను నిలదీసేలా పురికొల్పాయి. లోకం పోకడలు తెలియని ఆమెకు అంత ధైర్యం ఎక్కడ్నించొచ్చింది? అందరి కష్టాలు తీర్చేందుకు ముందు నిలవాలన్న ఆలోచన ఎలా కలిగింది? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే తోటివారి కష్టాలకు స్పందించే హృదయం, అందుకోసం ఎన్ని బాధలనైనా ఓర్చుకునే ఆమె తత్వం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఉద్యమాన్ని నిర్మించింది, వేల మందికి నాయకత్వం వహించింది అనగానే చిట్టెమ్మ బాగా చదువుకొనుంటుందని, స్థితిమంతురాలని అనుకోకండి. ఆమె స్వస్థలం విశాఖపట్నం. 6 సంతానంలో తను 5వది. కులవృత్తితో పొట్టబోసుకునే పోటాడుతో ఆమె వివాహం జరిపించారు. ఒడిషా గంజాం జిల్లాలోని కొత్తూరు అతని స్వస్థలం. చేపల వేట జీవనాధారం. కొండగుట్టలు, నిర్జన మార్గాలు దాటుతూ భర్త వెంట అత్తారింటికి చేరిన చిట్టెమ్మ నేను ఎక్కువ చదవలేదు, 3వ క్లాస్ చదివాను, మరి ఎక్కువ చదవలేదు. అప్పుడు నాకు ఇక్కడ పెళ్లి చేసేసారు. పెళ్లి చేస్తే ఊరేంటి ఏం బాగుండు కదా, ఇక్కడికి వచ్చాను, జైలు ఎట్టేసినట్టు నాకు తగిలేది. నన్ను ఈ ఊర్లో ఉండనా నేను దాన్ని. మా అమ్మ అన్నది, అమ్మ నువ్వు పేదింటికి కానీ వెళ్ళామంటే పేరు వస్తే మాకు పేరు వస్తుంది, మరి నీకు అందుకే పేదిళ్ళకే ఇచ్చాము, మా పేరు కోసమే నీకు పేదిళ్ళకి ఇచ్చాము, తర్వాత నీ పేరు వస్తుంది. మా తల్లి మా తండ్రి ఏ మాట చెప్పారో అలాగా నాకు కూడా అలా పేరు. గ్రామంలో అత్యధికులు తెలుగువారి. తెల్లారి లేచింది మొదలు రాత్రయ్యేదాకా వారి జీవితం సముద్రంతో ముడిపడి ఉంది. మగవాళ్లు వేటకు వెళ్లి చేపలు పట్టుకొస్తారు. ఆడవాళ్లు వాటిని దగ్గరలోని సంతల్లో అమ్మడానికి వెళ్తుంటారు. అక్కడి పిల్లల ప్రపంచం కూడా అది. కుటుంబమంతా క్షణం తీరిక లేకుండా చెమట చిందించిన ఆదాయం మూరెడు, అవసరాలు బారెడు, నిత్యం అవస్థలు. పేరుకే కొత్తూరు, ప్రతి ఇంట్లోనూ వెనుకబాటుతనమే. అప్పులు, అనారోగ్యం, అవిద్య, అశాంతి అక్కడి వారిని కుంగదీస్తున్నాయని తెలుసుకొని చిట్టెమ్మ తల్లడిల్లింది. నింగి నేల మాదే అంటూ పగలు రాత్రి తేడా మరచి చేపల వేటకు వెళ్లే జాలర్లు,
ఆశల గంపలెత్తుకొని సంతకు వెళ్లే ఆడపడుచులు వసతుల్లేక, రాబడి రాక, దళారుల మోసాన్ని తట్టుకోలేక బాధలు పడుతున్నారని తెలుసుకుంది. అన్నీ తెలిసినా, ఆ దోపిడీకి గురవుతున్నా ఏం చెయ్యాలో ఎంత ఆలోచించినా ఆమెకు అప్పుడర్థం కాలేదు. కాలం గడుస్తోంది, అవసరాలు పెరిగాయి, కుటుంబ బాధ్యతలు అధికమయ్యాయి. గ్రామంలో తాననుకున్నట్టు కొన్ని సమస్యలు కాదని, అడుగడుగునా అవస్థలు దాగున్నాయని చిట్టెమ్మ పసిగట్టింది. జలరాశికి సమీపంగా నివసిస్తున్న ఆ గ్రామంలో ఒక్క మంచినీటి కుళాయి కూడా లేదు. బహిరంగ ప్రదేశంలో ఉన్న బావే దిక్కు. దాంట్లోని నీరు అపరిశుభ్రం. పిల్లలు అక్షరాలు దిద్దేందుకు చిన్న పాఠశాల, ప్రాణం మీదకొస్తే కనీసం ప్రాథమిక చికిత్సనందించే ఆరోగ్య కేంద్రం దరిదాపుల్లో కనిపించవు. ఇవిలా ఉంటే అక్కడి అమాయక గ్రామీణుల తీరుకి ఆమె మరింత విస్తుపోయింది. కాని ఇంటి పెద్దలు ప్రతినిత్యం మద్యపానంలో మునిగి తేలడం గమనించి కలవరపడింది. విషవలయంలో చిక్కుకొని తమను తాము కోల్పోతున్న ఆ గ్రామీణులను మంచి మార్గంలో నడిపించడం ఎలాగా అంటూ ఆమె మనసు ఆక్రోశించింది. తరుణోపాయాలు వెతికింది. సాయం చేయాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి అన్న నమ్మకం ఆమె విషయంలో నిజమయ్యింది. 1980 తరువాత శరత్ దాస్ అనే సామాజిక సేవకుడు ఆ ప్రాంతానికొచ్చాడు. సార్ అనుకొని ఒక అతను వచ్చారు. వచ్చి మాకు అన్నారు కదా, మీరు కొంచెం ముందుకు రావాలి ఆడ మనుషులు అంతే. ఏంటంటే ఎక్కువ మీ ఊర్లో సారా తాగుతున్నారు, మీ డబ్బల్లా ఇచ్చేసేస్తున్నారు, మీరు కొంచెం ముందుకు వచ్చినట్టయితే బాగుంటుంది. ఆ హితవును మనసుకు పట్టించుకున్న చిట్టెమ్మ మరో నలుగురితో కలిసి రోజుకి రూపాయి వంతున దాచడం ఆరంభించింది. కొంత మొత్తం సమకూరగానే దాన్ని స్థానిక గ్రామీణ బ్యాంకులో జమ చేసేది. డబ్బు దాచుకునే ఈ పద్ధతిని మహిళలకు అలవాటు చేసేందుకు చిట్టెమ్మ చాలా శ్రమపడింది. ఇళ్ళిళ్ళు తిరిగి అందరికీ వివరించింది. తిండి గింజలకే డబ్బులు లేవంటే పొదుపు చేయమంటావేంటమ్మా అనే ఈసడింపుల్ని భరించింది. ఎలాగైతేనే 2 ఏళ్లు తిరిగేసరికి 20 మంది సభ్యులుగా 15 పొదుపు బృందాలను ఏర్పరిచింది. దీనిని ఉద్యమ రూపంలో వ్యాప్తి చేసేందుకు 1991లో కాళీ అమ్మ నారీ శక్తి సంఘాన్ని ఏర్పాటు చేసింది. గంజాం జిల్లాలోని మరికొన్ని గ్రామాల వారిని పొదుపు సంఘాల్లో చేరేలా చూసింది. మహిళల్ని సంఘటితం చేశాక చిట్టెమ్మ తక్షణం దృష్టి నిలిపిన అంశాలు 3. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు మెరుగయ్యేలా చూడడం, బాల కార్మికులను బడికి పంపడం, మత్స్యకారులు మత్తు పదార్థాలు తీసుకోకుండా నియంత్రించడం. నిర్లక్ష్యం వీడని వారిని నిలదీసింది. మాటలతో నిప్పులు చెరిగింది. ఇక అక్కడి బాలలకు అక్షరాలు దిద్దే అవకాశం లేదు. అందరితో మాట్లాడి అందుకు కావలసిన ఏర్పాట్లు చేసింది. ఇల్లిల్లు తిరిగి చిన్నారులను బడికి పంపితేనే భవిత అంటూ తాననుకున్న లక్ష్యాన్ని సాధించింది. అరిసిపుల్రే హై స్కూల్ ఉందా నాకు అంటున్నారనమాట. ఇప్పుడు ఈ జగం పట్టి చదువునేకపోతే ఏనికి పనికిరాము. చదువునేలో కళ్ళు గుడ్డేనా 2 నేత్రాలు ఉన్న వల్ల ఆ కళ్ళు గుడ్డన్ని మాటే చదువుతో అంటున్నది. అందుకే మా పిల్లలకి మేము చదివిస్తున్నాం. మందుబాబుల దురలవాటుని మాన్పించడం మాత్రం అంత సులువుగా అవ్వలేదు. ఆ దురలవాటుకి జాలర్లు బాగా అలవాటు పడ్డారు. రోజు తాగడం, భార్యా పిల్లల్ని హింసించడం. మాటలతో పని కాదనుకున్న చిట్టెమ్మ మహిళల్ని కూడగట్టి మద్యం బట్టీలపై దాడులు చేయించింది. అంతటితో ఆగని చిట్టెమ్మ మహిళలందరినీ తీసుకుని కలెక్టర్ని కలిసి సాయం కోరింది. ఆయన హుటాహుటిన గ్రామానికొచ్చారు. పిటిషన్ రాసిస్తే అక్రమ మద్యం, మత్తు పదార్థాలు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటానన్నాడు. మన మగోళ్ళు అందరు సారాలు తాగేసి మనకి కొట్టడము చేయడము చేస్తున్నారు. మనము అందరం ఒకటైదుమా, ఈ ఊర్లో సారాలు నేకంట పొయ్యిలన్నీ ఎరగొడదుమా, కలెక్టరీ దగ్గరికి వెళ్దాము అని ఊర్లో నుండిని సారాలు కుండలు అన్ని పొయ్యిలు అన్నీ వెళ్ళి గుణపాలతో తవ్వేసి ఇరగొట్టేసి అవన్నీ ఇరగొట్టేసి పడేసాము. అన్నీ పడేసి కలెక్టరీ దగ్గరికి వెళ్ళాము. ఊరితో వెళ్ళాము.
ఊరితో వెళ్తే ఏంటయింది. అప్పుడు అన్నాను, బాబు కలెక్టర్ దగ్గర మీకు సంతకాలు చేయండి వీళ్ళందరూ అంటే మగోళ్ళు దడిచిపోయారు, చేసాలు కాదు. అది నాన్న ఒక ఆడపిల్ల నాన్న సంతకం చేస్తున్నా నాన్న జైలుకి వెళ్ళిపోతాను, వీళ్ళ ఎంట వస్తారు, మరి నాకే వదిలేస్తారు, మీలా నాకు వదలరు కదా, నాకు ఎలాగ చేస్తారు కదా అనుకొని అప్పుడు అందరూ ఒకటై సంతకాలు చేసి కలెక్టర్ కూడా మెచ్చుకున్నాడు. ఊర్లోని అప్పటికిప్పటికి ఊర్లోని సారా వండడం లేదు. పరిష్కరిస్తున్న కొద్దీ పుట్టుకొచ్చే సమస్యలు చిట్టెమ్మ సహనానికి పరీక్ష పెట్టాయి. అక్షరం ముక్కరాని ఆమె శక్తికి సవాళ్లు విసిరాయి. ప్రతి ఒక్కదాన్ని దీటుగా ఎదుర్కొన్న ఆమె చిక్కుముళ్లను చక్కగా విప్పింది. గ్రామ గ్రామాన విస్తరిస్తోన్న పొదుపు సంఘాలను ఒక్క తాటిపైకి తీసుకొస్తూ 1995లో సముద్రం పేరుతో పెద్ద సహకార సంఘాన్ని ఏర్పాటు చేసింది. సముద్రంలోనే మనం పుట్టుతున్నాము, సముద్రంలోనే మనం పెరుగుతున్నాము. సముద్రం అవుతున్నది మాకు స్టేట్ బ్యాంక్. సముద్రం లేకపోతే మా బతుకులేదు. ఆ సముద్రంలోనే మనం బతుకుతున్నాం అనుకొని మేమందరం గ్రూప్ అయికొని మేమన్నాం కదా, మనది ఇంత పెద్ద సంఘమై ఉన్నది, ఆయనకే మనం సముద్రం అని పెడతాం. సముద్రం ఎంత పెద్దది, అలాగే మన సంఘం మళ్ళీ పెద్దది పట్టుకొని మనం సముద్రం అని పేరు పెడతాం అనుకొని మాము సంఘానికి సముద్రం అని పేరు పెట్టాం. చేపల వేటలో ప్రోత్సహించడం, ఆధునిక పద్ధతుల్లో జలపుష్పాల పెంపకం సముద్రం ప్రధాన లక్ష్యాలు. దీనికి అనుగుణంగా పలు కార్యక్రమాలు మొదలయ్యాయి. కర్రల తెప్పలు మీద ఆట ఆడేవారు. అప్పుడు డబ్బు బాగా దొక్కిది కాదు. కర్రల కవ్వాళ్ళు ఇలాంటి చేపలే చంపేవారు. ఇప్పుడు మిషన్ చేపలు చేసి మనతో కొంత డబ్బు చేసుకొని మిషన్ చేపలు చేసుకొని ఇప్పుడు ఎక్కువ పెద్ద సొల్ల చేసుకున్నాము. చేతి కర్రలతో చేపలు పట్టే ప్రక్రియకు స్వస్తి పలికారు. తాము కూడబెట్టిన డబ్బు నుంచి సంఘ సభ్యులు రుణాలు తీసుకొని నాణ్యమైన వలలు కొన్నారు. దాంతో చిక్కే చేపల సంఖ్య పెరిగింది. కానీ ఆ స్థాయిలో ఆదాయం పెరగలేదు. కారణం దళారుల దోపిడీ. చిట్టెమ్మ మిన్నకుండలేదు. దళారుల దగాకు అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకుంది. సముద్రం సంస్థలోని మహిళా ప్రతినిధులు నేరుగా చేపల అమ్మకం జరిపేలా ప్రోత్సహించారు. సంతల్లోని దళారులకు అమ్మకుండా జిల్లా కేంద్రాల్లో సేకరణ కేంద్రాలను తెరిచారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై వంటి నగరాలకు ఎగుమతి చేయడం ఆరంభించారు. అలియూరోలో పేరు లేదు, ఊరు లేదు, వచ్చి ఎట్టుకుని వెళ్ళిపోయేవారు. మా చేపలు ఇచ్చాను, డబ్బులు వచ్చేస్తారు కదా, మళ్ళీ ఎవరికి అనిపించలేదు. అయితే మేము అనుకున్నాం కదా, మరి ఇనగా అయితే కాదు, మనం సంఘంలో వ్యాపారం చేస్తాం, వ్యాపారం చేసినట్టయితే బాగుంటుంది అనుకొని మా సంఘంలో, మా సముద్రం సంఘం ఎప్పుడైతే కూడిందో ఆవిడ మేము వ్యాపారం చేసాము. వ్యాపారం చేస్తే మాకు లాభం మాకు అవసరం లేదు, మా ఏటగా డబ్బే కావాలా. ఒరిస్సాలోని పలు జిల్లాలు, గ్రామాలకు సముద్రం సహకార సంస్థ విస్తరించింది. మహిళా సభ్యుల సంఖ్య చేరికకు తీసిపోని విధంగా చిట్టెమ్మ వారి సంక్షేమానికి ప్రణాళికలు రచించింది. అందుకోసం ఆక్స్ఫామ్, యాక్షన్ ఎయిడ్, ఒడిషా మహిళా చేపల సంఘం, కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సహకారం తీసుకుంది. ఫలితం చేపల నిల్వ, మార్కెటింగ్, పర్యావరణ పరిరక్షణ, ఫిషింగ్ హాలిడేస్ వంటి వాటిపై సభ్యులు అత్యుత్తమ శిక్షణను పొందారు. 2000 సంవత్సరం తరువాత చేపలతో తయారు చేసే కొత్త వంటకాలపై అధ్యయనం చేశారు. ఎన్నో పోషకాలు కలిగినప్పటికీ తక్కువ ధర పలికే చేపలు, రొయ్యలతో పచ్చళ్ళు, అప్పడాలు, పకోడీలు చేసి అమ్మడం ప్రారంభించారు. ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద బ్రాండెడ్ సముద్ర ఉత్పత్తులకు ఇవిప్పుడు పోటీగా నిలిచాయి. లాభాల ఆర్జనలో ముందంజలో ఉన్నాయి. మాకు ఎవరు వచ్చి ట్రైనింగ్ నేర్పించారంటే బొంబాయి నుంచి వచ్చి మాకు ట్రైనింగ్ నేర్పించారు. మరి యూనివర్సిటీ నుంచి వచ్చి మాకు ట్రైనింగ్ నేర్పించారు. మా ఎంతోమంది మరి ఇంటికాడ ఉండి కష్టపడితే అవుతున్నది. బొంబాయి, చెన్నై ఇదల్లా వెళ్ళిపోతున్నారు.
ఆ కడుపు కొరక వెళ్ళిపోతున్నారు. ఇంటికాడ కొనుక్కొని పచ్చళ్ళు చేసుకొని మాము ఎంతోమంది బతుకుతున్నారు. ఆవకాయ మన మామిడికాయ, నిమ్మకాయ, ఊరగాయ పచ్చళ్ళు అంతే మనం ఇది ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. అందరూ ఈ కొత్తగా చేసినందుకు అందరూ కొనుక్కొని వెళ్తున్నారు. ఒడిషా సముద్ర తీర ప్రాంతవాసుల అభివృద్ధికి అలుపెరగకుండా చిట్టెమ్మ చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. సముద్రం సేవలు 6 జిల్లాల్లోని 50 పైచిలుకు గ్రామాలకు విస్తరించాయి. వందల సంఖ్యలో స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. సభ్యుల సంఖ్య 4000కు, పొదుపు మొత్తం సుమారు 8 లక్షలకు చేరుకుంది. మహిళలు స్వావలంబన సాధించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చేపల పెంపకంపై సాధికారికంగా మాట్లాడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. మత్స్యకారులు లాభాల బాట పట్టారు. మరబోట్ల యజమానులయ్యారు. బీమా సౌకర్యం పొందారు. గత 5 ఏళ్లలో ఇతర రాష్ట్రాల కంటే సముద్రం సంస్థ ఉత్పత్తులు 2-3 రెట్లు అధికమయ్యాయి. లాభాలు లక్షల్లో రావడం మొదలయ్యింది. చిట్టెమ్మ చొరవతో సామాజికంగానూ ఎంతో మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ గ్రామాల్లో మత్తు పదార్థాల ఆనవాళ్లు మచ్చుకు కూడా కనిపించవు. బాల కార్మికుల సంఖ్య తగ్గింది. హైస్కూల్లో 100 మంది చిన్నారులు ఇప్పుడు విద్యనభ్యసిస్తున్నారు. సముద్రం మాకు దైవం, జలరాశులే మా జీవనాధారం అనే చిట్టెమ్మ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తోంది. జీవ వైవిధ్యాన్ని, సముద్ర జీవుల ఉనికిని కాపాడాలని తన బృందానికి నిత్యం నూరిపోస్తుంటుంది. తీర ప్రాంతంలో పరిశుభ్రత నెలకొనేలా తమ సభ్యులను పురికొల్పుతుంది. ఈ దిశలో చేసిన సేవలకు గాను సముద్రం సంస్థకి ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి పురస్కారం లభించింది. మన ఇండియా మొత్తము నేను తిరుగుకొని వచ్చేసాను. పై దేశం కూడా తిరిగాను. నాకు కొంచెం ధైర్యం పుట్టింది. ఇప్పుడు ఏ ఈయనకైనా మళ్ళీ నానే ముందుకుంటాను. ముందుకెళ్ళామంటే అలా వెనక్కి పరిగెడతాను. మనం వెనక్కి పరిగెట్టడం వాళ్ళు ముందుకు వస్తారు. అందు గురించి మనం ముందే ఉండాలనుకోని మనం ముందే ఉంటాం అన్నమాట. 65 ఏళ్ల వయసు, 25 ఏళ్ల అలుపెరగని కృషి అయినా చిట్టెమ్మలో తరగని ఉత్సాహం. ఆసుపత్రి నిర్మాణం, మత్స్యకారుల సంక్షేమం, ఆదాయాల పెంపుదల, పచ్చదనం పరిరక్షణ కోసం నిత్యం ఆలోచనలు చేస్తుంటుంది చిట్టెమ్మ. భర్త, పిల్లలు, మనవలు, మనవరాళ్లకు సమయం వెచ్చిస్తూనే గంగమ్మ తల్లికి జై అంటుంది. సమున్నత లక్ష్యాలను ఏర్పరుచుకుంటూ వాటి సాధనకు నేటికి సిద్ధం అనే చిట్టెమ్మ స్ఫూర్తి చిరస్మరణీయం. ఐలపట్టు